హాయ్ అండి, వెల్కమ్ టు స్పైసీ గుమగుమలు. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటాను. మటన్ కర్రీ ఎప్పుడు ఒకేలా కాకుండా కాస్త డిఫరెంట్గా ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా కడాయి పెట్టుకొని ఒక గరిట ఆయిల్, అలాగే 2 టేబుల్ స్పూన్ల ఘీ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఇందులో 5-6 మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయల్ని కచ్చా పచ్చగా మిక్సీ చేసి వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఈ ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చాక ఇందులో అరచెక్క పచ్చి కొబ్బరి ముక్కను ఫైన్ పేస్ట్ లాగా చేసుకొని వేసుకోవాలి. ఈ పచ్చి కొబ్బరి యొక్క పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకున్నాక ఇందులోనే ఫ్రెష్గా ఉన్న 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని దాని పచ్చి వాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 3 మీడియం సైజులో ఉన్న టమాటాలని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటా ముక్కల్ని కలుపుకుంటూ సాఫ్ట్గా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఈ టమాటా ముక్కలు సాఫ్ట్గా అయ్యాక ఇందులో 3 టేబుల్ స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు, 2 టేబుల్ స్పూన్ల మటన్ మసాలా వేసుకోవాలి. ఈ మసాలా అంతటిని 1 నిమిషం పాటు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఈ మసాలా అంతా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోనే శుభ్రంగా కడిగి పెట్టుకున్న కేజీ మటన్ ముక్కల్ని వేసుకొని ఈ మసాలా మొత్తం ఈ ముక్కలకు పట్టేంత వరకు 1 నిమిషం పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టి 10 నిమిషాల పాటు దీన్ని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఆయిల్ ఇలా పైకి తేలుతూ మటన్ బాగా ఉడుకుతుందండి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా కలిపి ముక్కలన్నీ మరోసారి మూత పెట్టి మరో 10 నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. మూత తీసాక ఒకసారి ముక్కలన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 3 గ్లాసుల వరకు వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకున్నాక బాగా ఒకసారి మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మరోసారి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మీడియం సైజులో ఉన్న ఆలుగడ్డల్ని ఒక ఆలుగడ్డలో 4 ముక్కలు వచ్చేటట్టు ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆలుగడ్డల్ని ఇందులో వేసేసి ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టి మరో 15 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత చాలా టేస్టీగా ఉండే మటన్ ఆలు గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుందండి. థ్యాంక్స్.